సో మామూలుగా మీరు మ్యూజికల్ అనుకుంటే సౌండ్ మ్యూజిక్ హాయ్ హాయ్. సో మీరు మ్యూజికల్ అనుకుంటే మామూలుగా ఒక సౌండ్ ఆఫ్ మ్యూజిక్, ఒక అలాంటి హాలీవుడ్ సింగింగ్ ఇన్ ద రెయిన్ అలా అనుకుంటారు కదా. ఒక కొంచెం కొన్ని సీన్లు వచ్చి సడన్లీ ఒక కొరియోగ్రాఫ్డ్ విజువల్ వస్తుందని. సో దిస్ ఈజ్ నాట్ లైక్ దట్ అండి. దిస్ ఈజ్ ఇప్పుడు మీరు పుష్పక్ ఫర్ ఎగ్జాంపుల్ సైలెంట్ మూవీ అనుకుంటున్నారు కదా. కాదు అంటే మ్యూజిక్ ఉంటుంది, బట్ పుష్పక్ అంటే మీరు సైలెంట్ సినిమా అనుకుంటారు కదా ఎవరైనా అడిగితే. బట్ పుష్పక్లో సైలెంట్ సినిమా కాదండి. అది కావాలని సైలెంట్ ఉన్న సినిమా కాదు. అది ఆ సినిమాలో మాట్లాడే అవకాశం ఉండదు అంతే. అది ఎవరైనా మాట్లాడే టైంకి ఎవడో హార్న్ కొడతాడు, లేకపోతే ఎవరో పక్క నుంచి వస్తారు, లేకపోతే ఏదో మ్యూజిక్ వస్తుంది, లేకపోతే లిఫ్ట్ డోర్ మూసుకుంటుంది. దట్ ఈస్ ద జీనియస్ ఆఫ్ సింగీతం సినిమాస్. హిడెన్ కావాలని సైలెంట్ సినిమా తీయలేదు. అండ్ ఇక్కడ కూడా కావాలని ఊరికే పాటలు పెట్టాలని మ్యూజికల్ సినిమా తీయలేదు. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అనేది మీరు ఎనీవే సినిమా చూస్తారు. ఐ హోప్ మీరు చూసిన వెంటనే ఐ థింక్ you will understand why I'm not able to explain it, because it's an experience అని. సరియా ఇంతవరకు జరిగిన మాట ఇది నా ప్రశ్న, ఇది నా ప్రశ్న. పాటకు ముందు సాకి ఉండును సురేష కవిరాయ నా ఆయన నాగస్విన ఆయన నాగస్విన ఎవరైతే బాగుండేదని దర్శకుడిగా మీ కనిపించిన భావన, ఎవరైతే బాగుండేదని మీ భావన. అదే చాలా బాగుంది సార్. అంటే మీరు అడిగిన ప్రశ్న ఫస్ట్ పార్ట్ ఏంటో వినలేదు సార్. సో మళ్ళీ సింపుల్గా ఈ జనరేషన్కి అర్థమయ్యేలా చాలా బాగుంది సార్. బట్ ఈ జనరేషన్కి అర్థమయ్యేలా అడగాలంటే మీరా ఆయన ఎవరు డైరెక్టర్ అయితే ఈ సినిమా ఆయనే సార్ డైరెక్టర్, నేను ఎందుకు సార్. బట్ ఇలాంటి ఇప్పుడు ఫుల్గా పాడాలంటే టైం కష్టం సార్. బట్ యాక్చువల్లీ మీరు ఈ ప్రశ్న అడుగుతుంటే నాకు చాలా మిస్ అవుతుంది ఇక్కడ సంగీతం సార్ లేరని. ఇక్కడ ఆయన ఉంటే ఆయన బ్యూటిఫుల్గా పాడి రిప్లై చేసేవారు మీకు. అండ్ నేను ఆయన పాడుకున్న సాయంత్రాలు ఎన్నో ఉన్నాయి సార్. దట్స్ గ్రేట్ సార్, దట్స్ గ్రేట్. ఆయన బ్యూటిఫుల్. ఎవరన్నారు ఎవరన్నారు నువ్వేనా? ఓకే సార్. సో ఆబ్వియస్లీ ఆయనే సార్ డైరెక్టర్. ఆయనే ఉంటే బాగుంటుంది డైరెక్టర్. ఇలాంటి ఐడియాలు నాకేదో కొన్ని ఐడియాలు వస్తాయి, కానీ ఇంత ప్యాషనెట్, ఇంత హట్కే ఐడియాలు ఆయనకే వస్తాయి సార్ డెఫినెట్లీ. అండ్ ఆయనే కరెక్ట్. అండ్ అది ఎందుకు అనేది రేపు ఫస్ట్ మార్నింగ్ షోలో మనందరికి తెలుస్తుంది సార్. పాటలు లాంటి మాటలు ఉన్నా కూడా ఆల్ ఎమోషన్స్కి స్కోప్ ఎంత ఉందండి. ఇది ముఖ్యంగా ప్లస్ సంగీతం గారు చాలా విట్టీగా, చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో చేస్తుంటారు సినిమాల్లో. ఈ సినిమాలో అవన్నీ ఉండే అవకాశం ఉంది. అన్ని పాటలు ఉన్నా లేదు డెఫినెట్లీ అన్నీ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమిద్దరం నేనేదో చాలా హూని రాగంలో సార్ చాలా మంచి రాగంలో పాడారు కదా, దాంట్లోనే ఎంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఇంప్రూవ్లోనే ఎంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. ఇమాజిన్ ప్లాన్ చేసుకుంటే ఎంత వస్తుంది దాంట్లో. మీకు మనకు యూజువల్లీ సినిమాలో ఏం కావాలండి, ఒకసారి ఒక ఎమోషన్ ఫీల్ అవ్వాలి, నవ్వుకోవాలి, ఏడుస్తాం అంతే. సో దట్స్ ప్రిటీ మచ్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద మూవీ. అది 100% గ్యారంటీ అని. సార్ నైట్ సెలబ్రిటీ షో కానీ సార్ ఇక్కడ నాగేశ్వరి గారు ఆయన
ఈవినింగ్ ఏమన్నా అంటే ఇండస్ట్రీ పీపుల్కి కానీ డైరెక్టర్స్ కానీ స్పెషల్ సెలబ్రిటీ షో ఏమన్నా ప్లాన్ చేస్తారు? అలా ఏం పెట్టుకోలేదండి, బట్ దే మైట్ బి పేడ్ ప్రీమియర్స్ లాగా ఏదో ఓపెన్ చేయొచ్చు. లాస్ట్ కొంచెం కంటెంట్ ఎండ్ టు ఎండ్ వరకు వస్తుంది కాబట్టి వీఆర్ జస్ట్ ఓపెనింగ్ అప్, మేబీ ఫ్యూ షోస్ ఓపెన్ అవుతాయి అంతే. అది విల్ లెట్ యూ నో వెరీ సూన్. 2 స్టేట్స్లో ఉంటాయండి? 2 స్టేట్స్లో? అర్థం కాలే. 2 స్టేట్స్లో. 2 స్టేట్స్లో. సార్ అశ్విన్ గారు, ఆయన దగ్గర ఇంకా వేరే స్టోరీస్ కూడా ఉండుంటాయి, మీతో డిస్కస్ చేసే ఉంటారు. బట్ ఇది పికప్ చేయడానికి రీజన్ ఏంటి? ఇది ఆయన చేయాలి అని చెప్పేసి ఫైనల్గా అంటే జీవితంలో ఇది చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యారా ఎట్లాగా? ప్యూర్లీ సార్ విష్ అండి. ఆయనకి సినిమా చేయాలని చాలా 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 డీప్గా ఉండే అండి. అండ్ వేరే స్టోరీస్ ఉన్నాయి, వేరే స్టోరీస్ చెప్తారు, బట్ ఏది చెప్పినా ఫైనల్గా తిరిగి ఇక్కడికే వచ్చేవారు. సో ఐ థింక్ అదొకటి అర్థం చేసుకున్నాం ఎప్పుడో. ఇలాంటి లెజెండరీ ఫిల్మ్ మేకరు ఒక నాట్ జస్ట్ హిట్స్, నాట్ జస్ట్ క్లాసిక్స్, బట్ నెవర్ బిఫోర్ టైప్ మూవీస్ తీసిన ఆయన ఒక కథ చెప్పాలనుకుంటే మనం ఎందుకు దానికి ఒక లాజిక్ పెట్టుకొని క్వశ్చన్స్ చేయాలంతే. ఇప్పుడు నేను అంటే ఎస్పెషలీ సరే, అదే స్టోరీ వైజ్ కానీ మేకింగ్ వైజ్ కానీ రిలీజ్ వైజ్ కాదండి, ప్రతిదీ ఛాలెంజింగ్గానే ఉంది ఈ సినిమా విషయంలో. సో అంటే ఈ ఛాలెంజ్ని ఆయన ఈ వయసులో చేయగలిగారా? ఎట్లా మీ సపోర్ట్ తీసుకున్నారు? సో ఆయన ఫైనల్గా ఆ సంతృప్తికరమైన ఫీలింగ్ మూవీ మేకింగ్ పరంగా ఆయనకి ఎంతవరకు లభించింది అంటారు సార్ ఈ సినిమా విషయంలో? ఆయన ఎనీథింగ్ టు డూ విత్ మూవీ ఆయన ఎనర్జీ 200% అవుతుందండి. సో ఎనీథింగ్ టు డూ విత్ సినిమా షూటింగ్ పరంగా ఆయనని, రిహర్సల్స్ పరంగా ఆయనని, రైటింగ్, సెట్ డిస్కషన్స్, వాట్ ఎవర్, అప్పటికి ఆయన ఎనర్జీ 200-300% అయిపోతుంది. సో హీఈస్ ఫుల్లీ యాక్టివ్. అండ్ అంటే మాకు అప్పుడప్పుడు వీ వుడ్ గెట్ టైర్డ్ ఆర్ బర్న్ట్ అవుట్ వాట్ ఎవర్, బట్ ఆయనకు అలాంటి సిచ్యువేషన్ లేకుండా. అంటే బ్లూ కైండ్ ఆఫ్ ఫిలిం మేకింగ్ అనేది మీకు ఆయనకి కుదిరింది కాబట్టి సినిమా రాగలిగింది అనుకోవచ్చా? వేరేదైతే ఖచ్చితంగా వచ్చేది కాదా? ఎట్లా ఈ మీ భావాలిద్దరూ ఒకటే భావాలు ఒకటవడం ఒకటి, బట్ ఐ థింక్ ఈ సినిమా చాలా కష్టం అని తీయడం. అంటే ఇప్పుడు పుష్పక్ కూడా అనుకుంటే కమల్ సార్ సపోర్ట్ లేకపోయి ఉంటే మేబీ పుష్పక్ చాలా కష్టమయ్యేదేమో తీయడం. ఆయన నమ్మకం లేకపోతుంటే, ఆయన సపోర్ట్ లేకపోయింటే. అండ్ నాకు లక్కీగా ఈ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో ఐ హ్యాడ్ దట్ లిటిల్ కేపబిలిటీ ఆఫ్ బ్యాకింగ్ సార్. సో ఆ కేపబిలిటీ ఉంది కాబట్టి ఐ వాజ్ ఏబుల్ టు మేక్ షూర్ దట్ ఆయనకి ఏం అవసరమో, వెదర్ ఇట్ వాజ్ రైటర్స్, వెదర్ ఇట్ వాజ్ విఎఫ్ఎక్స్, టెక్నీషియన్స్ కానివ్వండి, సపోర్ట్, ఐ వాజ్ ఏబుల్ టు గివ్ హిమ్ దట్. సో అంటే మీరు మేకింగ్ పరంగా మీరు మీ స్టైల్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది, బట్ మీ ఆలోచన విధానాన్ని ఎంతవరకు ఆయన మార్చగలిగారు? ఇంకా ఇంప్రూవ్ అయిందా ఎట్లా సంగీతం గారి తర్వాత? లేదండి, నేను మేక్ చేయలేదు సినిమా. సో ఇట్ వాజ్ సినిమాల మేకింగ్ మీకు ఉంటుంది, మాకుంటుంది. మీ ఆలోచన విధానాన్ని ఆయన ఎంతవరకు మార్చారు? అంటే నాకు ఆయనలో సార్లో ఎక్కువ నచ్చింది ఏంటంటే ఆయన్ని సీరియస్గా తీసుకోరండి. ఆయన గురించి ఇప్పుడు మనం ఏదన్నా సార్ మీరు లెజెండరీ, అసలు మీరు ఎన్ని గొప్ప సినిమా తీస్తారు అలా ఏదైనా చెప్తే ఆయన పక్కన చూస్తుంటారు అనమాట, ఎవరితో మాట్లాడుతున్నాం అన్నట్టు. నాకు ఒకప్పుడు చాలా ఇంట్రెస్ట్ ఉండే ఆదిత్య 369 ఫేవరెట్ ఫిలిం. సో సార్ తోటి ఒక సీక్వెల్ తీపిస్తామేమో, సార్ తోటి చేసి మేబీ ఐ కెన్ హెల్ప్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని వెళ్ళాను ఆయన దగ్గరికి ఒకసారి. ప్లీజ్ సార్ చేద్దాం సార్, ఏదో ఒక రకంగా ఎక్కిద్దాం సినిమాని, ఐ విల్ బీ యువర్ కో డైరెక్టర్, ప్రొడ్యూసర్, వాట్ ఎవర్ యూ వాంట్ అని చెప్తే ఆయన వద్దమ్మా అయిపోయింది, ఆ కథ అయిపోయింది కదా, ఇప్పుడు ఏముంటుంది ఆ సినిమాలో, ఊరికే ముందుకెళ్తాం వెనక్కి వస్తాం, అది కాదు కదా సినిమా, ఇప్పుడు నాకు వేరే సినిమా. సో హీ డజంట్ హ్యావ్ దట్ అటాచ్మెంట్. ఆయన సక్సెస్ వచ్చిందని మళ్ళీ దానికి సీక్వెల్ తీయాలని అలాంటి లెక్కలు ఉండవు సార్కి. నాగేశ్వర్ గారు, ఇది గీతం అన్నది ఎట్లా ఆయన సంగీతం కలిసి వచ్చిందని పెట్టారా? హూజ్ ఐడియా? వై గీతం? ఐ థింక్ రైటర్స్ రూమ్లో ఎవరో సజెస్ట్ చేసినట్టున్నాను ఏదో మాటల్లో సార్కి చెప్తే సార్కి కూడా నచ్చింది యాక్చువల్లీ. ఆయన ఇప్పుడు ఈ లోగో కూడా ఉంది కదా, అది ఆయన సార్ సిగ్నేచర్ యాక్చువల్లీ. సో సార్ సిగ్నేచర్ని మేము లోగోలాగా వాడుకుంటున్నాం. సో ఇట్స్ సంగీతం అని. అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే జనరేషన్కి సంగీతం శ్రీనివాస్ గారు ఎంతవరకు అంటే పరిచయం ఉన్నారా? అంటే ఇప్పుడు మహానటి తీసినప్పుడు సావిత్రి గారు ఎవరికి తెలియదు, అంటే ఆ జనరేషన్ గారికి సినిమాగా చూస్తారు కదండి. కరెక్ట్, ఇది కూడా సినిమాగానే చూస్తారండి. డెఫినెట్లీ సంగీతం అనేది సంగీతం సార్
ఎంత లెజెండరీయో తెలియకపోయినా ఆయన సినిమా చూస్తే ఆ సినిమా ఎంత బాగుంటుందని తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఏదో చిన్న ఊర్లోకి వెళ్తే క్రిస్టోఫర్ నోలన్ ఎవరో తెలియకపోవచ్చు, బట్ ఆయన సినిమా చూస్తే బాగా భలే తీస్తారు అనుకుంటారు కదా. సో డైరెక్టర్ తెలిసే అవసరం లేదేమో, బట్ అశ్విన్ గారు ఫిలప్ చేస్తుందా లేదంటే మీరు కమర్షియల్గా సక్సెస్ సాధిస్తుందా? కమర్షియల్గా బ్లాక్ బస్టర్ అవుతుందని హోప్ చేస్తున్నామండి. అంటే నాగ అశ్విన్, వైజయంతి మూవీస్, స్వప్న సినిమా, సంగీతం శ్రీనివాసరావు, ఇది అంటే ఓటీటీకి బాగా వెళ్తుందేమో అని మొదట ఒక ఐడియా వచ్చి సినిమా స్టార్ట్ చేశారా? మేము ఎప్పుడు అలా ఆలోచించలేదండి. మీరు మా ఫిల్మోగ్రఫీ చూస్తే పీక్ కోవిడ్లో కూడా జాతిరత్నాల్ని రిలీజ్ చేసామండి ఇన్ థియేటర్స్. సో వీఆర్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ థియేటర్స్, వీఆర్ ఆల్వేస్ ఇన్ లవ్ విత్ ద ఆడియన్స్. మేము ఊరికే ఒక 5 కోట్లు ఎక్స్ట్రా వస్తుందని ఓటీటీకి వెళ్ళే బ్యాచ్ కాదు మోస్ట్లీ. సార్